కాంగ్రెస్ పార్టీలు కూడా ఢిల్లీలో పార్లమెంట్లో కూడా సహకారం కూడా అందించడం జరిగింది. మరి మోడీ ప్రభుత్వం మరి చాలా మంది కూడా మోడీ ప్రభుత్వం చేసిందని కూడా అంటున్నారు. ఇవల్ల మాయమాటలయ్యా. నిజంగా న్యాయం అనేది ఒక కోర్టు, సుప్రీంకోర్టు అనేది అంబేద్కర్ కూడా కల్పించాడు. ఆ న్యాయం అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా తీర్పునివ్వడం జరిగింది. ఎలాంటి రాజకీయ నాయకుల ప్రమేయం అయితే లేనే లేదని కూడా నేను కంఠపదం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు నిన్నటి దినమున మాజీ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు ఎస్సీ వర్గీకరణ గురించి మాయ మాటలు, మూర్ఖపు మాటలు, మోసపు మాటలు అంటారు. అయ్యా ఆదిమూలపు సురేష్ గారు, ఏ నియోజకవర్గం నుంచి, ఏ రిజర్వేషన్ నుంచి నువ్వు కంటెస్ట్ చేసావని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీ తమ్ముడు సతీష్ గారు కోడుమూరులో కూడా పోటీ చేశాడు. ఏ రిజర్వేషన్? బీసీసీనా, బీసీడీనా, లేకపోతే ఓసీనా? చేసింది ఎస్సీబీ మాదిరి కింద, రిజర్వేషన్ కింద పోటీ చేశాడు. అది తెలియక నువ్వు మూర్ఖంగా రాజకీయానికి కొమ్ము కాస్తూ, రాజకీయానికి మరి మోచేయి కింద నిలదాగుతూ నువ్వు మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుండాలని కూడా ఆదిమూలపు సురేష్ గారిని కూడా నేను మాట్లాడుతున్నా. పార్టీలు ఏదైనా కానీ, వైఎస్ఆర్ కావచ్చు, టీడీపీ కావచ్చు, మరి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా నిన్నటి తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు కూడా గర్విస్తున్నారని కూడా అది సంతోషపడాల్సిన పోయి నీవు మాపైనే మరి అబండాలు ఇస్తున్నావు. నీవు నిజంగా నీవు మాట్లాడాలనుకుంటే ఫస్ట్ నువ్వు రిజర్వేషన్కి రాజీనామా చేసి ఓసీలో కూడా నన్ను బీసీ ఓసీ అని పెట్టుకొని అప్పుడు కంటెక్ట్ చేసి మాట్లాడింది కూడా రిజర్వేషన్ గురించి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు చాలా మంది మేధావులు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిజం వాళ్ళు చాలా మంది కూడా నిన్నటి దినంలో కూడా